హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటి దగ్గరికి ఫిష్ వచ్చాయి. అవి తీసుకున్నాం ఇంటి దగ్గర, లైవ్ ఫిష్. మేము ఇంటి దగ్గర తీసుకున్నాం కాబట్టి అవి ఎలా చేయాలో ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాము. మార్కెట్లో అయితే వాళ్ళు చేసిస్తారు కాబట్టి అక్కడ ఇబ్బంది ఉండదు. కానీ ఇంటి దగ్గర అనుకో, మరి వాళ్ళు చేసేవారు కాబట్టి అవి మేమే చేసి కర్రీ చేసాము. దీనిలో మీకు ఈ వీడియోలో ఇవంతా పూర్తిగా చూపిస్తాం, చూడండి. అవి బతుకున్న చేపలే మా ఇంటి ముందుకి వస్తే మేము తీసుకున్నామండి. ఇంకా నేను ఒక్కదాన్ని చేయలేనని మా వారు కూడా హెల్ప్ చేశారు. ఇద్దరం కలిసి చేసామండి ఆ ఫిష్ని. ఫిష్ కటింగ్ చేసేటప్పుడు అవి జారిపోకుండా జాగ్రత్తగా పట్టుకొని దానికి కొంచెం మీకు దొరికితే బూడిద అది వేసి కొంచెం పట్టుకోవటానికి గ్రిప్ ఉంటుంది, బాగుంటుంది. అప్పుడు ఆ చేపలని చక్కగా నీట్గా కట్ చేసుకోవచ్చు. అప్పుడు ఫిష్ మంచిగా ఉన్నాయండి, మంచి చేపలు వచ్చాయి, బతికున్నాయి, చక్కగా ఉన్నాయని తీసుకున్నామండి. మీరు కూడా ఈ చేపలను ఎలా చేయాలో ఇంటి దగ్గర అయితే ఇబ్బంది పడకుండా చూసి చేసుకోవచ్చండి. ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలో మేము చేసిన విధానంలో మీకు చెప్తున్నాం, చూడండి. చేపలని చాలా నీట్గా కట్ చేసుకోవాలి, శుభ్రంగా కడుక్కోవాలి. మా ఇంటి దగ్గర మా ప్లేస్ అంతా చూపిస్తున్నాం. మంచిగా కట్ చేసేటప్పుడు చేదు ఉంటుంది, అది చేదు తెక్కకుండా కట్ చేసుకోవాలి. లేదంటే ఫిష్ మొత్తం మళ్ళీ చేదుగా ఉంటుంది, పాడైపోతాయి. అది కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. శంకులు అవి నీట్గా తీసుకోవాలండి. గ్రిప్ అది అంతగా కుదరపోవచ్చు, అందుకే కొంచెం చేతికి ఆ బూడిది కానీ అంటించుకొని కొంచెం అవి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చేతులకి తక్కువకుండా కొంచెం గట్టిగా కట్ చేసుకోవాలి. ఆ శంకులు కూడా నీట్గా తీసుకోవాలి. ఎర్రగా ఉన్న శంఖాలు తీసేసుకోవాలి. అటు సైడు ఇటు సైడు ఉన్నాయి, నీట్గా తీసేసి కత్తిపీటతో కట్ చేసేటప్పుడు చేతులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మళ్ళీ చేతి మీదకి రాకుండా చేతులు జారిపోతూ ఉంటాయి. అది ఆ శంకులన్నీ అరటిగా ఉన్న అటు సైడ్ ఇటు సైడు నీట్గా చేతితో తీసేసి ఆ లోపల ఉన్న వేస్ట్ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ పులుసుని కూడా నీట్గా కత్తిపీటతోనే గీకేసుకోవచ్చండి. కత్తిపీట బాగుంటే అది కూడా నీట్గా వచ్చేస్తుంది, ఆ పులుసు కూడా వస్తుంది, ఆ చేపకుండా ఆ నలుపు దరం కూడా పోతుంది. కత్తిపీటతోనే గీకేసుకోవచ్చు. మరి బండలు లేని చోట బండలు ఎక్కువగా అవకాశం ఉండదు కాబట్టి కత్తిపీటతోనే ఇంకా అంతా క్లీన్ చేసుకున్నాం మేమైతే. కట్ చేసేటప్పుడు ఆ చేదు అది తెక్కకుండా నీట్గా కట్ చేసుకోండి. చేదు ఉందంటే మళ్ళీ చేప మొత్తం చేదైపోద్ది, పాడైపోద్ది. మీకు కావలసిన సైజులో నీట్గా కట్ చేసుకోండి. మేమైతే కొంచెం సరిపోను మీడియం సైజులా కట్ చేసామండి చేపని. నీట్గా వచ్చాయి చేపలు, చాలా నీట్గా ఉన్నాయి, బాగుంది, గట్టిగా ఉంది చేప. లైవ్ కాబట్టి చాలా ఈజీగా మెత్తగా అవ్వకోకుండా చేప చాలా బాగుందండి. తల కూడా నీట్గా కట్ చేసుకోండి. కళ్ళు మీ ఆప్షన్, మీకు కావాలంటే కళ్ళు ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. మాకైతే ఇష్టం ఉండదు కాబట్టి కళ్ళు కూడా తీపిచ్చేసాను నేను. తర్వాత ఇంకా దానిలో ఉప్పు వేసి మంచిగా కడుక్కోవాలండి. ముక్కలు చాలా నీట్గా వచ్చాయి, కటింగ్ చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మేము నీట్గానే కట్ చేసాం. ఎక్కువ సార్లు బాగా కడుక్కోవాలండి, ఒక 7-8 సార్లైనా కడగాలి. చేప ముక్కలు నీట్గా తెల్లగా వచ్చే వరకు కడుగుతూనే ఉన్నాం మేమైతే. ఉప్పేసి చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి. మంచిగా లోపల అంతా తీసేసి నీట్గా కడుక్కోవాలండి. నీట్గా కడుక్కొని మనం ఒక 7-8 సార్లు కడుక్కున్న తర్వాత మనం కర్రీకి ఇక ప్రిపేర్ చేసుకుంటున్నామండి. సరిపోయిన ఆనియన్స్ తీసుకొని మేము కొంతమంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కర్రీ చేసుకుంటారు. మేమైతే గ్రైండ్ చేసుకున్నామండి ఆనియన్స్. పచ్చిమిర్చి మాత్రం పొడవుగా అలా చీలికలాగా చేసి వేసుకున్నామండి.
పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటారు కొంతమంది, మాకైతే అలా నచ్చదు. ఈ విధంగానే వేసుకుంటాం. ఫిష్కి అయితే ఇలా బాగుంటుందని ఇంకా పచ్చిమిర్చి అట్లా చీలికలాగా చేసి వేసేసేస్తున్నామండి. ఆనియన్స్ గ్రైండ్ చేసుకుందాం. ఆనియన్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు కర్రీ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆనియన్ గ్రైండ్ అయిపోయిందండి. చేపల కర్రీకి కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకుంటే ఫ్రీగా వండుకోవటానికి బాగుంటుందండి. చక్కగా ఫ్రీగా ఉంటుంది. ఆయిల్ వేసుకొని సరిపోయిన ఆయిల్ వేసుకోండి. మేమైతే 4 టేబుల్ స్పూన్లు వేసామండి. మీకు చేపలను బట్టి వేసుకోవాలి. ఎంత ఆయిల్ సరిపోతుందో అంత వేసుకోండి. ఆయిల్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి ఫస్ట్. తర్వాత కొంచెం ఒక చెక్క ఒక మొక్క వేసుకొని దానిలో గ్రైండ్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకొని 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుకోవాలండి. ఆనియన్ పేస్ట్ బాగా కొంచెం వేగాలండి. ఆనియన్స్ వేగిన తర్వాత లైట్గా సాల్ట్ కొంచెం వేసుకుంటే అండి ఆనియన్ తొందరగా వేగిపోతాయి కాబట్టి లైట్గా సాల్ట్ కొంచెం వేసుకొని మూత పెట్టేయాలండి. మూత పెట్టిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి కూడా దానిలోనే వేసేయాలి. పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మళ్ళీ కొంచెం తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టిన తర్వాత కొంచెం ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మళ్ళీ స్మెల్ పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫిష్ కర్రీకి జీలకర్ర చాలా టేస్ట్ ఉంటుందండి కొంచెం వేసుకుంటే. తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం మొత్తం కారం కూడా వేసుకొని కారం ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. కారం ఎక్కువ వాడేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సరిపోను వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెంసేపు ఫ్రై అయ్యేదాకా కొంచెం వేగనివ్వాలండి. చింతపండు రసం రెడీ చేస్తున్నామండి. చింతపండు రసం రెడీ అయ్యేలోపు ఈలోపు కర్రీ కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది. అన్నీ వేసాం కాబట్టి అప్పుడు దానిలో ఈ చింతపండు పులుసు తీసుకొని మనం దానిలో పోసుకోవాలండి. కర్రీలో పోసుకుంటే చింతపండు మీకు సరిపోను వేసుకోండి. మేమైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నామండి. ఆ చింతపండు రసం తీసి ఇప్పుడు దానిలో కర్రీలో పోసేసుకోవాలండి. వాటర్ కూడా ఇప్పుడే సరిపోని పోసుకోవాలి కర్రీలో. ఆ ముక్కలో సరిపోని వాటర్ పోసుకోవాలి. ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలండి. మొత్తం మంచిగా కలుపుకొని ఒకసారి మనం దానికి మూత పెట్టేసుకొని బాగా కొంచెం ఉడికేలాగా మూత పెట్టి ఉంచుకోవాలి. 5 నిమిషాలు అలా ఉడికినిచ్చిన తర్వాత పులుసు రెడీ అయిపోతుంది. పులుసు రెడీ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకుంటే అప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న
ముక్కల్ని దానిలో వేసుకోవాలి, ఆ పులుసులో వేసుకోవాలి. ముక్కలన్నీ దానిలో వేసుకున్న తర్వాత నీట్గా ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం వండే పాత్ర మాత్రం కొంచెం వెడల్పుగా ఉండాలి ఎక్కువగా. అప్పుడు చేపలు ముక్కలు కూడా ఫ్రీగా ఉడుకుద్ది, బాగుంటుంది కర్రీ. ఇరుగ్గా ఉన్నప్పుడు మనం కర్రీ తీసుకోవటం ఇబ్బందిగా ఉంటుంది, మళ్ళీ ఉడకటం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అంత ఫ్రీగా ఉంటే, వెడల్పుగా ఉంటే పాత్ర బాగుంటుంది కూర తీసుకునేటప్పుడు. చేపల పులుసు ఒకసారి మామూలుగా కర్రీ ఉడికేటప్పుడు గరిటె పెట్టి తిప్పకూడదు చేపలు, అవన్నీ ఖరాబ్ అయిపోతాయి ముక్కలు. అందుకే క్లాత్తో చక్కగా నీట్గా మెదుపుకోవాలి. నీట్గా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడకనిచ్చుకోవాలి. మేము అయితే ఈ ఉల్లికాడలు కూడా వాడతామండి ఈ ఫిష్ కర్రీలోకి. ఉల్లికాడ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అందుకు ఉల్లికాడ కూడా రెడీ చేసుకుంటున్నాం. ఉల్లికాడలో నీట్గా శుభ్రం చేసుకొని కడుక్కొని దానిలో వేసుకోవాలండి. ఉల్లికాడ చాలా బాగుంటుంది ఫిష్ కర్రీకి మాత్రం. ఉల్లికాడ వేసేటప్పుడు కొంతమంది అయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆయిల్లో వేసేస్తారు. మేమైతే కొంచెం ఫిష్ వేసిన తర్వాత ఉడికేటప్పుడు వేసుకుంటున్నామండి ఉల్లికాడ. మీ ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చండి దాన్ని ఉల్లికాడని. ఇప్పుడు 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఈ ఉల్లికాడను కూడా వేసుకోవాలి. కర్రీ నీట్గా ఉడుకుతుందండి. ఇప్పుడు ఆ కట్ చేసుకున్న ఉల్లికాడలు కర్రీలో వేసుకోవాలండి. ఉల్లికాడ వేసుకోవటం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇప్పుడే. ఫిష్ కర్రీకి ఉల్లికాడ కొత్తిమీర కొంచెం సరిపడా ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అదే నాకు అర్థం కావట్లా, అవన్నీ గుడ్ల మీద ఉంటాయి పాపం. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడకనిచ్చుకోవాలండి.
అడుగంటకుండా మళ్ళీ ఒకసారి మూత తీసి కదుపుకోవాలండి. గట్టిగా మాత్రం పెట్టకూడదు. క్లాత్తోనే మనం నీట్గా కూరని కదుపుకోవాలండి. క్లాత్తో గిన్నె పట్టుకొని నీట్గా కలుపుకోవాలండి. అప్పుడు చేపలు చల్ల చెదిరవ్వకుండా ముక్కలాగా అలాగే ఉంటుంది చక్కగా. ఇప్పుడు ఒకసారి దానిలో అన్నీ సరిపడా ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. మాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. లాస్ట్గా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదా, చేపల కూర రెడీ అయిపోయిందండి. ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు కర్రీ వండిన వాళ్ళు కూడా ఇది చూసి వండుకోవచ్చండి. చాలా బాగుంటుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ చేయండి ఎలా ఉందో వండుకొని.